రెడీ, వెళ్దామా? మళ్ళీ మీ చెల్లెల గురించేనా? లేదు జేడి, నీ గురించే. నా గురించా? డ్రీమ్లో చిన్న డ్యూట్ వేసుకున్నాను. డ్యూటీ టైంలో డ్యూట్ ఏంటి కేడి? ఫస్ట్ డ్యూటీ. ఓకే. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇలాంటి టైంలో మా ఇంటికి పోలీసులు వస్తే మా పరువు పోతుందని ఎంతగా చెప్పినా ఎందుకు మీరెంత మొండిగా ప్రవర్తిస్తున్నారు? ఏంటి కౌశికి గారు, పోలీసులు పరువు తీయడానికి పుట్టినట్టు మాట్లాడుతున్నారు? పోలీసులు డ్యూటీ చేయాలంటే మేం మొండిగానే ఉండాలి, లేదంటే డ్యూటీ చేయలేరు. అయినా మీ నాన్నగారి మరణం యాక్సిడెంట్ వల్ల సంభవించింది కాదు. యాక్సిడెంట్లో క్రియేట్ చేసిన మర్డర్ అని చెప్పినా కూడా ఒక కూతురుగా మీ నాన్నగారిని చంపిందెవరో తెలుసుకోవాలనే ఆతృతతో ఉంటారనుకుంటే మీరేంటండి ఇలా అడ్డుపడ్డానికి చూస్తున్నారు? మా అన్నయ్య ఎలా చనిపోయాడో మా అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మీరు చెప్తే తెలుసుకోవడానికి ఇక్కడ ఏం లేదు. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయకుండా మీరు బయటికి నడవండి. ఇంట్లో మనిషిని ఎవరో చంపేశారు అంటున్నా కూడా మీకే మాత్రం బాధ లేకుండా ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నారా? చూడండి, మా ఇంట్లో మనిషి గురించి మాకు బాధ ఉండాది, కానీ మా మధ్యలో లేని మనిషి గురించి ఆలోచిస్తూ మా బిడ్డకి సంబంధించిన కార్యం చెడగొట్టుకోలేం కదా. మీరు ఈ పొద్దు కాకుండా ఇంకో పొద్దు రావాల్సింది. అయినా వీళ్ళతో మాట్లాంటత్తయ్యా, మన ఇంట్లోకి మన పర్మిషన్ లేకుండా ఎందుకొస్తారు? చూడండి, గొడవ చేయకుండా మర్యాదగా బయటికి వెళ్లారా సరే సరే, లేదంటే మీడియాని పిలిపించి గొడవ చేయాల్సి వస్తుంది. మీరేం చేసినా మా డ్యూటీ మాత్రం మేము చేసుకునే వెళ్తాం. మీరందరూ కోఆపరేట్ చేస్తే 10 నిమిషాలు, లేదు అంటే మీ ఇష్టం. వీళ్ళని ఎలాగోలా ఆపాలి. ఈ కేసులో మర్డర్ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరికినా ప్రాబ్లం అవుతుంది. అవును, ఇల్లు సెర్చ్ చేయాలంటే సెర్చ్ వారెంట్ ఉండాలిగా. మీ దగ్గర ఉందా? ఇదిగోండి సెర్చ్ వారెంట్. ఇదిగోండి సెర్చ్ వారెంట్. ఇదిగోండి సెర్చ్ వారెంట్. సరిపోతుందా సార్? లేదంటే వీళ్ళు చేస్తున్న న్యూసెన్స్కి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళమంటారా?
డ్యూటీకి అడ్డుపడితే తన్నుకుంటూ తీసుకెళ్లి లాకప్లో వేయాల్సి వస్తుంది. కానీ మేము వచ్చింది అందుకు కాదు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి. మీరు పోలీసులా గూండాలా? రాకూడని టైంలో మా ఇంటికి వచ్చిందే కాకుండా మా తమ్ముడి మీదే చేయి చేసుకోవాలని చూస్తావా? రౌడీలా బిహేవ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరందరూ మాకు సహకరించుంటే పోలీస్ లాగే బిహేవ్ చేసేవాళ్ళం. సహకరించలేదు కాబట్టి ఇలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. అసలు ఇప్పటికీ మీరు మాకు సహకరించట్లేదు. చూడండి కౌశికి గారు, మీ నాన్నగారు ఎలా మరణిస్తే మాకేంటి అని వదిలేయడానికి మేం మామూలు మనుషులం కాదు, పోలీసులం. మీరు వదిలేసినా వద్దనుకున్నా మేం వదిలేయలేం. ఎందుకంటే ఇది మా డ్యూటీ. మా డ్యూటీ మాకు దైవంతో సమానం. సో